హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి ఒక పవిత్రమైన పర్వదినం. ఈరోజు భక్తులు భక్తిపూర్వకంగా శివుణ్ణి ఆరాధిస్తారు. ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, భోలాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుచు ఎన్నో పూజలు అందుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు కుంభరాశి వారి కొన్ని పనులను మానుకోవాలి. ముఖ్యంగా శివుణ్ణి ఆరాధన చేసే విధానంలో ఏవైనా తప్పులు జరగకుండా చూసుకోవాలి. మహాశివరాత్రి నాడు కొన్ని నియమాలు పాటించకపోతే అనుకోని దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కుంభరాశి వారు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఎటువంటి తప్పులు చేయకూడదో, శివ అనుగ్రహాన్ని పొందడానికి కుంభరాశి వారు ఏ విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు ఈ రోజున మాంసాహారం తీసుకోకూడదు. మాంసాహారం తీసుకోవటం వలన మీ జీవితంలో నష్టాలు ఎదురవుతాయి. ఈ రోజున పవిత్రతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. భగవంతుని ఆరాధనకు శుద్ధి అవసరం. మాంసాహారం తినటం వలన శరీర శుద్ధి తగ్గి ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. మరొకటి, మహాశివరాత్రి రోజున ఆగ్రహాన్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుంభరాశి వారికి కోపం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. శివుడు స్వయంగా శాంతి స్వరూపి కాబట్టి మహాశివరాత్రి రోజున కోపము, అసహనం, ద్వేషం వంటి భావాలను నియంత్రించుకోకపోతే శివుని కృపకు మీరు దూరమవుతారు. ఈరోజు శివుని అనుగ్రహం పొందాలంటే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం అత్యవసరం. కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున పరస్త్రీ లేదా పరపురుషుడు సంబంధాల గురించి ఆలోచించకూడదు. ఈ రోజున ఆధ్యాత్మికత, ధర్మము, నైతికత పట్ల శ్రద్ధ కనపరచాలి. వ్యర్థమైన విషయాలకు, భౌతిక సుఖాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు తగ్గిపోతాయి. ఈరోజు పూర్తిగా భక్తిలో గడపటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ రోజున అధికంగా నిద్రపోవటం కూడా మంచిది కాదు. కుంభరాశి వారు ఈరోజు పూజలు, జపం, ధ్యానం చేయటంలో ఎక్కువ సమయం వెచ్చిస్తే మంచిది. నిద్ర ఎక్కువగా పోతే ఆధ్యాత్మిక ఫలితాలు తగ్గిపోతాయి. శివరాత్రి అనేది జాగరణతో కూడిన పర్వదినం. రాత్రంతా శివుణ్ణి ధ్యానిస్తూ ఉండటం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి కుంభరాశి వారు ఈ రోజున ఆలస్యంగా లేచిన రాత్రి వేళల్లోనూ భక్తిని కొనసాగిస్తే మేలు జరుగుతుంది. ఈ రోజున మద్యం సేవించటము, ధూమపానం చేయటము, అసత్యం మాట్లాడడం వంటివి చేయకూడదు. కుంభరాశి వారు ఈ నియమాలను పాటించకపోతే శివుని అనుగ్రహం దూరమవుతుంది. శివుడు అశుభ్రత, సత్యము, నైతిక విలువలకు ప్రతీక. కాబట్టి మహాశివరాత్రి రోజున కూడా మద్యం సేవించటము, అసత్యం చెప్పటం వంటి పనులు చెడు ఫలితాలను ఇస్తాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ మహాశివరాత్రి రోజు ఇటువంటి అశుభ పనులను చేయకండి. ఇంకా కుంభరాశి వారు ఈ రోజున ప్రమాదకరమైన పనులను చేయటం, రిస్క్ తీసుకోవటం కూడా ఈ రోజున మంచిది కాదు. ముఖ్యంగా కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకోకూడదు. ఈరోజు కొత్త పనులు మొదలుపెట్టడం కంటే శివుని ధ్యానంలో మునిగిపోవటం శ్రేయస్కరం. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు శివాలయం దగ్గర పూజలు చేసే సమయంలో ఇతరులతో వాదనలు జరపకూడదు. శాంతిగా ఉండి భక్తిపూర్వకంగా శివుణ్ణి స్మరణ చేయాలి. కుంభరాశి వారు శివుని భక్తిలో మునిగిపోతే వారి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున శివుని కృపను పొందాలని అనుకుంటే ఇతరులతో గొడవపడటము, తప్పుడు పదాలు మాట్లాడడం వంటివి మానుకోవాలి. ఈరోజు శివునికి అర్పించే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శివుడు కొన్ని వస్తువులను అంగీకరించడు. ఉదాహరణకు తులసి దళాలు శివునికి అర్పించటం మంచిది కాదు. కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున ఈ విషయాలను గమనించాలి.
శివునికి అర్పించే వస్తువులు శాస్త్రోక్తంగా ఉండాలి. శివుని పూజలు ఏవైనా తప్పులు చేస్తే ఆ ప్రభావం మన జీవితంలో పడుతుంది. శివరాత్రి రోజున కుంభరాశి వారు మంచి ఆలోచనలతో శుభకార్యాలతో ముందుకు సాగాలి. అధికమైన భౌతిక ఆలోచనలు, లోభం, అహంకారం వంటి భావాలను దూరం పెట్టాలి. ఈ రోజున పూర్తి భక్తితో శివుణ్ణి సేవించటం వలన జీవితంలో శుభ ప్రభావం వస్తుంది. మహాశివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. కుంభరాశి వారు ఈ రోజున కొన్ని నియమాలను పాటిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. వీటిని పాటించటం ద్వారా జీవితం మరింత శ్రేయస్కరంగా మారుతుంది. శివుని అనుగ్రహం పొందడానికి శివరాత్రి రోజున పూర్తి భక్తితో నియమనిష్టలతో పవిత్రంగా ఉండటం ఎంతో అవసరం. అలాగే శివరాత్రి రోజున తప్పకుండా కూడా కుంభరాశి వారు ఈ వస్తువులను దానం చేయండి. శివరాత్రి రోజున కొన్ని వస్తువులు ఇలా దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆహార వస్తువులు, వస్త్రాలు దానం చేయటం వల్ల శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయటం వల్ల శివుడు ప్రసన్నమవుతాడు. మీ జీవితంలో సమస్యలన్నీ నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా శివునికి పాలాభిషేకం చేయటం వల్ల సంతోషము, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలు పోయటం వల్ల జన్మ కుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుని బలోపేతం చేస్తారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే శివరాత్రి రోజు మీరు గనుక నువ్వులను దానం చేసినట్లయితే నైవేద్యంగా సమర్పించుట అయితే పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషాన్ని తొలగిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయటం వల్ల మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. భక్తులు శివుని అనుగ్రహం కోసం ఎంతగానో తపించిపోతూ ఉంటారు. ఇలాంటి దానాలు చేయటం వల్ల శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వీటితో పాటు పంచదార, తేనె, చందనం వంటివి కూడా శివుడికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. అలాగే కుంభరాశికి చెందిన వారు ఈ రోజున ఆవుకు గనుక ఆకుకూర లేదా ఏదైనా సరైన ఆహారం తినిపించినట్లయితే ఉద్యోగ, వ్యాపార, సంతాన, వివాహ విషయంలో కూడా మీకు వస్తున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మరి మహాశివరాత్రి రోజు కుంభరాశి వారు శివానుగ్రహాన్ని పొందడానికి శివునికి నిష్టగా పూజలు చేయండి. అలాగే ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆనందంగా జీవించండి. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అయితే ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుణ్ణి ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియ శివః అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. నువ్వు పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు. శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. శివుడికి జలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు, ఆలాహరాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పంచామృతాన్ని చిలికే సమయంలో ముందు వచ్చినటువంటి విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు. అయితే ఇది కంఠం దిగి కిందికి పోకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడిగా ఉంటుంది. అందుకే మనం శివుడికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అందుకే ఆయన మంచు కొండల్లో ఉంటాడని అంటూ ఉంటారు. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడట. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం చూసుకుంటే అభిషేకము, జాగరణ, ఉపవాసము ఉంటాయి. ముఖ్యంగా ఉపవాసం అంటే ఆ రోజు మనం పూర్తిగా ఏమీ తినకుండా శివనామ స్మరణ చేస్తూ ఉంటాం. దీంతోనే రోజంతా గడుపుతూ ఉండాలి. శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం కూడా అంతే ముఖ్యం, అంత శ్రేష్టమైనది కూడా. రోజంతా ఉపవాసం ఉండి ఆ మరునాటి ఉదయం భోజనం చేయటం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోంచేయటం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటిపూట ఏదో ఒకటి తిని రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏకభుక్తం అంటారు. అసలు శివరాత్రి మహత్యమంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది. అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు.
కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు. రెండవది జాగరణ. నిద్రపోకుండా ఉండి మేలుకోవటంతో ఉండటం అంటే నిద్రపోకుండా మేలుకువలో ఉండటం. మేలుకువతో అంటే నువ్వు సినిమాలు చూస్తూ మెలకువగా ఉండకూడదు. శివుని కథలు పాటలు స్మరణ చేస్తూ మాత్రమే మెలకువలో ఉండాలి. దీనినే శివరాత్రి జాగారం అని అంటారు. శివుడికి మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టినా స్వామికి ప్రీతిపాత్రమైన అభిషేకం పాలతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, చక్కెరతో కానీ, అన్నంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ 3 నియమాలు నిష్ఠగా పాటిస్తే శుభం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మూడవది ఉపవాసం. ఓ జగదీశ్వర, మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు. ముక్తిని కోరుతూ ఈరోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక పొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ కూడా రక్షిస్తూ ఉండమని శివుణ్ణి వేడుకుని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్రవచనం. శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈరోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. క్షీరసాగర మదనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకుని తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించటం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చెయ్యాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ కూడా ఉపవాస నియమం అందరికీ మేలు చేస్తుంది. మాఘమాసం వరకు మందగించి ఉండే జీర్ణ వ్యవస్థ వేసవి రాకతో తీవ్రం అవుతుంది. శీతాకాలం వేసవి సంధి కాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయటంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెప్తూ ఉంటారు. శివరాత్రి సమయంలో రాత్రిపూట జాగరణ చేస్తేనే ఉపవాసానికి ప్రయోజనం ఉంటుంది. జాగరణ తప్పనిసరిగా ఇంట్లో లేదా ఆలయంలో శివపూజతో పాటు ఉండాలి. ఉపవాసం అంటే ఆహార పానీయాలు తీసుకోకుండా చేయాలి. కానీ చాలామంది ఆకలికి ఆగలేకపోతూ ఉంటారు. అలాంటి వారు నీళ్లు, టీ, కాఫీ, ఇతర పండ్ల జ్యూసులు, పండ్లు తీసుకోవచ్చు. మరికొంతమంది అల్పాహారం భుజిస్తూ ఉంటారు. తేనె, నిమ్మరసం కలిపిన నీటిని 2-3 సార్లు తీసుకుంటే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.